Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. 2014-2019కి మించిన పోలింగ్ శాతం ఈ దఫా నమోదు కాబోతోందా అంటే అవునని అంటున్నాడు మన తెలుగు బిడ్డ. కారణం మునిపెన్నడు ఇంత చైతన్యం చూడలేదు. గతంలో ఎప్పుడు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఏపీ తెలంగాణలో వందల కేంద్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. గంట గంటకు పోలింగ్ శాతం మారుతుండడంతో కరెక్ట్ నెంబర్ కోసం రేపటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఓటరు దూరాభారం లెక్క చేయలేదు, ఎండా వానను ఖాతరు చేయలేదు. బస్సా, రైలా, కారా ఇలా ఏ దొరికితే అది ఎక్కేశాడు. ఒక సైనికుడిలా ప్రజాస్వామ్యాన్ని కాచుకున్నాడు. కుదిరితే రైలు దొరకలేదా? అయితే బస్సు. బస్సులో సీట్లు లేవా? అయితే ప్రైవేట్ వాహనాలు. ప్రైవేట్ వాహనాల్లోనూ కుదరలేదా? అయితే బైక్. ఎండలకు బైకు కష్టమా? శక్తికి మించైనా సరే కారు. రోడ్డు మార్గం లేదా? కొండ దాటాలా? గుట్టలెక్కాలా? అయితే ఇదిగో ఇలా డోలీలో. ఇలా ఏది దొరికితే అది. తమ తాహతుకు మించినదైనా సరే ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏదో పోయినట్టు, ఓటు వేయకపోతే ప్రాణం లేని వాళ్ళమే అన్నట్టు, ఓటు వేయకపోతే మన భవిష్యత్తుకు భరోసా ఉండదన్నట్లు, ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య దేశంలో బతికే అర్హత లేనట్లు, పనులు మానుకొని ప్రయాణాలు కట్టి రాజకార్యాలుంటే వాయిదా వేసుకొని, బాసు సెలవివ్వకుంటే తామే సెలవు ప్రకటించుకొని, సొంతూరికి తెల్లారేలోపే వెళ్లి, కొందరైతే ఓ పూట ముందరే చేరుకొని తమ పల్లె పరిస్థితుల్లో తమ ఊరి పరిస్థితిని ఆకలింపు చేసుకొని, స్థానిక రాజకీయాలను బేరీజు వేసుకొని, ఎవరికి ఓటు వేయాలో అంచనా వేసుకొని గంటల తరబడి క్యూలో నిలబడి ఓటెత్తారు. ఇది కదా ప్రజాస్వామ్యం, ఇది కదా భారతీయం, ఇది కదా ఓటరు చైతన్యం అని సగర్వంగా చాటుకున్నారు. ఇంత చైతన్యం మునుపెన్నడూ చూసినట్లు లేదు కదా. ముఖ్యంగా గ్రామీణ ఓటరు చూపిన ఉత్సాహానికి నిజంగా సెల్యూట్ చేయాలనిపించింది. బార్డర్లో సైనికుడు దేశాన్ని ఎలా కాచుకున్నాడో, గ్రామంలోని ఓటరు ప్రజాస్వామ్యాన్ని అంతలా కాచుకున్నాడు తన ఓటుతో. ఒక్కసారి ఈ గిరిపుత్రుల ప్రజాస్వామ్య స్ఫూర్తి చూడండి. రోడ్లు, వాహన సౌకర్యాలున్నా కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తూ ఉంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా ఒక మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకువెళ్లారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లలో ఉత్సాహం ఉరకలెత్తింది. 5 ఏళ్లకోసారొచ్చే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం సొంతూళ్లకు వెళ్లారు. సంక్రాంతి పండుగకి కూడా ఈ తరహాలో తరలి వెళ్లలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరిన విధానం చూస్తేనే తెలుస్తోంది ఓటుపై వారికున్న బాధ్యత. "45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను తట్టుకొని క్యూలో చెమటలు కక్కుతూ నిలబడ్డ వారి చైతన్యం చూస్తేనే అర్థమవుతోంది ప్రజాస్వామ్యం పట్ల వారికున్న నిబద్ధత. మామూలుగానే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఒకవేళ ఓటు వేయకపోతే చనిపోయిన వారితో సమానంగా గ్రామీణులు భావిస్తూ ఉంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసి తీరాల్సిందేనన్న పట్టుదలతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు కట్టారు. ఓటు వేసేందుకు ఎంత రిస్క్ చేయడానికైనా గ్రామీణ ఓటర్లు వెనకాడరని నిరూపించారు. ఎలాగైనా ఓటేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. మేము ఆ హక్కు నెరవేర్చుకోవాలి, ఎలాగైనా ఓటేయాలి. ఓటు కోసమే నిలబడ్డాం, అందరూ వేయాలి. భవిష్యత్తు బాగుండాలనే దాంతోనే వేస్తున్నాం. ఇంప్లిమెంట్ జరగాలని, డెవలప్మెంట్ జరగాలన్న దాని కోసం వేస్తాం. మండే ఎండ సైతం
పల్లె ఓటర్ల చైతన్యం ముందు చల్లబడింది. ఓవైపు ఎండలు దంచి కొడుతున్నా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. భగభగమంటున్న భానుడి ప్రతాపాన్ని లెక్క చేయకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు వేసేందుకు జనం బారులు తీరారు. మలిదశ పోరులో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద యువత, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచే ఓటు వేసేందుకు రావడం కనిపించింది. మరోవైపు అభ్యర్థులు కూడా ఓటర్లను రప్పించుకునే ఏర్పాట్లు చేయడం, పలు వాహనాల్లో వారిని కేంద్రాలకు చేరవేయడం వంటి సదుపాయాలతో ఓటింగ్ శాతం పెంచుకోగలిగారు. ప్రశాంతంగా ముగిసిన 4వ దశ సాధారణ ఎన్నికల్లో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగాయి. అయినా ఓటర్ వెనక్కి తగ్గలేదు. కొన్ని కేంద్రాల్లో కొట్టుకున్నారు. మరికొన్ని కేంద్రాల్లో పరస్పరం రాళ్ల దాడులు జరిగాయి. నర్సరావుపేటలో అయితే ఏకంగా రబ్బర్ బుల్లెట్ల వర్షమే కురిసింది. అయినా సరే పోలింగ్ పై వాటి ప్రభావం పడలేదు. ఎప్పుడూ సినిమా స్కెడ్యూల్స్ తో నిరంతరం బిజీగా ఉండే అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు వారి బాధ్యత మరవలేదు. ఏదో నామకే వాస్తే టీవీల్లో కనిపించి ఓ సోషల్ మెసేజ్ ఇచ్చి సరిపెట్టుకోలేదు. ఒక్కరోజు షూటింగ్ వాయిదా పడ్డా లక్షల్లో నష్టం. అయినా సరే తమ షూటింగ్స్ కు విరామమిచ్చి ఉదయం 8 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. లాగే ఈసారి కూడా నా ఓటు హక్కు మా కుటుంబంతో సహా అందరూ వినియోగించుకోవడం జరిగింది. ఇదే విధంగా ఇదే సమయంలో నేను ప్రతి ఒక్కరికి ఎప్పటిలాగానే మళ్ళీ విన్నవించుకుంటున్నాను. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు. ఓట్ అనేది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప హక్కు. దేశ పౌరులుగా ఆ హక్కుని మనం వినియోగించుకుంటే మనం కూడా వచ్చే తరానికి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం ఉన్నాం అనే మెసేజ్ని మనం కూడా అందజేయించాలి. సో అందరం వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక ఎప్పుడూ ఓటు అర్థించే రాజకీయ నాయకులు కూడా ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత పవిత్రమైందో గుర్తు చేస్తూ పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. తమ కుటుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. సినీ రాజకీయ ప్రముఖులే కాదు, ఎప్పుడో బిజినెస్ వ్యవహారాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉండే వ్యాపార కుటుంబాలు తమ బాధ్యత మరవలేదు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూత్ ఈ హాలిడేస్ వస్తే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ హాలిడేకి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ ఓటు వాల్యూను ముఖ్యంగా యువకులు గుర్తించాలని మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్టిల్ ఉండే టైంలో వాళ్ళ ఓటు హక్కును వినియోగించాలని. ఇటు నిరంతరం విధుల్లో తలమునకలయ్యే అధికారులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. మాదాపూర్లో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, కొండాపూర్లోని చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్టీసీఎండీ సజ్జనార్ దంపతులు, ఏసీబీ డీజీ సివి ఆనంద్ దంపతులు ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు లాంటిది ఓటు అని, 5 ఏళ్ల మన భవిష్యత్ను నిర్ణయించేది ఇదేనని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతి ఓటు విలువైనదే కాబట్టి తప్పక వెళ్లి ఓటింగ్లో పాల్గొనాలని వీరంతా ప్రజలకు పిలుపునిచ్చారు. 7 దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇలా సామాన్యుడి నుంచి సెలబ్రిటీ దాకా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లకు కష్టాలైతే తప్పలేదు. కొన్ని చోట్ల రైళ్లు ఆలస్యం కావడంతో కొందరు ఓటు వేయలేకపోయారు.
మరికొందరు సీట్లు లేక కింద మీద పడుతూ సొంతూళ్లకు చేరుకోలేకపోయారు. నాందేడ్ విశాఖ ట్రైన్ 9 గంటలు ఆలస్యం కావడంతో ఓటర్లు ఆందోళనతో ఈసీకి తమ మొరను వినిపిస్తూ సమాచారం అందించారు. తమకు ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుకున్నారు. ఈ ట్రైన్ లో ఒక 5,000 వరకు జనం ఓటు వేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పుడు ఒకటే ట్రైన్ కాదు, చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, మనం ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు జరుపుకుంటాం. అలాంటిది 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ 5 ఏళ్ళకి ఎలక్షన్స్ కూడా మనం మా ఓటుని ఏదో వినియోగించుకుందాం అని చెప్పి ఈసారి ఎక్కడెక్కడో నుంచో వచ్చిన వాళ్ళు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా, వీళ్ళందరికీ పాపం ఎలా ఒకలాగా మా అందరికీ న్యాయం జరిగేటట్లుగా మీ మీడియా మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పేసి కొంచెం మా రిక్వెస్ట్ చేసుకుంటూ, వారి మాటల్లో ఓటు వేయలేకపోతామేమోనన్న భయం, ఆవేదన వినిపిస్తోంది. ఓటు వేయాలన్న వారి కుతూహలం, ఉత్సాహం కనిపిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి రోజుల తరబడి ప్రయాణం చేస్తూ ఏది దొరికితే అది పట్టుకుని, సీట్లు లేకపోయినా కిందా మీద పడుతూ పిల్లాజల్లలతో బయలుదేరిన వీరంతా సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నామన్న ఆందోళనైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా వీరే కాదు, వందల మంది రవాణా సౌకర్యం సకాలంలో అందక మధ్యలోనే ఆగిపోయిన వారున్నారు. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. ఓట్ అంటే 2 వైపులా పదునైన కత్తి. మంచిని గెలిపించాలి, చెడును ఓడించాలి. ఇది జరగాలంటే ఓటర్ తమ బాధ్యతగా ఓటు వేయాలి. ఇప్పుడు తెలుగు నేలపై అదే జరుగుతోందా అనిపించేలా తెలుగు బిడ్డ ఓటెత్తాడు. ఇంత చైతన్యం ఓటర్లలో ఎలా వచ్చింది? ఈసీ చేపట్టిన చర్యల ఫలితమా, లేక ప్రభుత్వం చేసిన మంచి పనులు నచ్చా? ఇంతకీ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఏ పార్టీకి అధికారం కట్టబెట్టబోతోంది? ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ అనేక చర్యలు చేపట్టింది. ఓటర్ల చైతన్యం, ఎన్నికల్లో భాగస్వామ్యం పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో వారికి అన్ని సౌకర్యాలు కల్పించింది. పోలింగ్ కేంద్రాల్ని కూడా ప్రత్యేకంగా అలంకరించింది. పోలింగ్ స్టేషన్ల ముందు భాగాన అరటి మొక్కలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేసింది. షామియానాలు, క్లాత్ కర్టెన్లు, పచ్చని తివాచీలతో సుందరంగా తీర్చిదిద్దింది. పోలింగ్ కేంద్రాల లోపలి భాగాల్ని కూడా ఆహ్లాదంగా రూపుదిద్దింది. ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బస్టాండ్లు, రవాణా వాహనాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో కమిషన్ కీలక సందేశాలను ప్రదర్శించడం, వాలంటీర్లు, ప్రభుత్వేతర సంస్థల సేవలను వినియోగించుకోవడం, ఓటర్లు ఓటు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇంకా పార్కులు, మార్కెట్లు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే ప్రదర్శనల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మరుగుదొడ్లు, తాగునీరు, పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులతో సహా వీల్ చైర్లో వెళ్లే ఓటర్లకు ర్యాంపులు వంటి సౌకర్యాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ల భయంతో కొందరు ఓటర్లు బయటికి రావడం లేదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని బూత్ల వద్ద క్యూ లైన్లు వేగంగా కదిలేలా కొత్త పద్ధతులు, చర్యలు తీసుకుంది. అయితే ఈసీ ఎన్ని చర్యలు తీసుకున్నా ఓటర్ల వైపు నుంచి పెద్దగా ఫలితం ఉండడం లేదు. ఓటేసేందుకు కొందరు ఆసక్తి చూపడం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 విడతల్లో పోలింగ్ 70% దాటకపోవడం దీనికి నిదర్శనం. 15 లక్షల ఓటర్లున్న చోట కనీసం 2-3 లక్షల మందైనా ఓటుకు దూరంగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఓటు వేయకపోతే కొన్ని దేశాల్లో శిక్షలు వేస్తాయి, జరిమానాలు విధిస్తాయి. సరైన కారణం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటే వారి ఓటర్ కార్డును తక్షణమే క్యాన్సిల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటివి రద్దు చేస్తారు. జరిమానా కూడా భారీగానే విధిస్తారు. అందుకే బెల్జియం, ఆస్ట్రేలియా, సింగపూర్, గ్రీస్ లాంటి దేశాల్లో 98% పైగా ఓటింగ్ నమోదవుతూ ఉంటుంది. మన దేశంలో అలాంటి శిక్షలు లేవు, జరిమానాలు లేవు. అందుకే కొందరికి పోలింగ్ డే అంటే హాలిడేగా మారిపోయింది. ఓటు విలువ తెలుసుకోకుండా నా ఒక్క ఓటుతో ఏమవుద్దులే అన్న నిర్లక్ష్యం నరనరాన ఇంకిపోయింది. అలాంటి బద్ధక ఓటరు అర్బన్ సిటీస్ లో కనిపిస్తూ ఉంటాడు. కార్పొరేట్ కల్చర్ లో ఓటు వేయని కల్చర్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇప్పటికీ అత్యల్పంగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతూ వస్తోంది. 50% కూడా మించని ఓటింగ్ చరిత్ర హైదరాబాద్ది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 45.65 తక్కువ పోలింగ్ శాతం నమోదైంది.
యువకుల ఉదాసీనత, రోజువారీ వేతనాలు పొందేవారు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు బూత్లకు కేటాయించడం, క్యూలో వేచుండడమే తక్కువ ఓటింగ్కు కారణమని ఈసీ భావించింది. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.